అందరికీ నమస్కారం. మనందరం ప్రతి సంవత్సరం ఎంతో భక్తితో, ప్రేమతో రామనవమి జరుపుకుంటాం గదా. ఇల్లంతా పండగ వాతావరణం, ఇంట్లో పూజలు, తియ్యతియ్యని పానకం, వడపప్పు ఇవన్నీ మనకు బాగా తెలిసినవే. కాని ఒక్క క్షణం ఆలోచించారా? అసలు ఈ పండగ మనం ఎందుకు చేసుకుంటున్నాం? ఈ రోజు వెనుకున్న కథ ఏంటి? పదండి ఆ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అయితే అసలు ప్రశ్నకొచ్చేద్దాం. రామనవమి పండుగ వెనక ఉన్న అసలు కథ ఏమిటి? ఇది కేవలం శ్రీరాముడి పుట్టినరోజు వేడుక మాత్రమేనా, లేకపోతే దీని వెనక మనందరికీ ఉపయోగపడే ఒక గొప్ప సందేశమేమైనా ఉందా? ఈ పండుగ మూలాల్లోకి వెళ్ళి దాని అసలైన అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. రామనవమి అంటే శ్రీరాముడి పుట్టినరోజని మనందరికీ తెలుసు, నిజమే. కాని అది కేవలం ఒక పుట్టినరోజు వేడుక కాదు, అది భూమిమీద ధర్మం పుట్టినరోజు. అసలు ధర్మమంటే ఎలా ఉంటుందో, దానికొక రూపమొస్తే ఎలా ఉంటుందో చూపించిన ఆ శ్రీరాముడి జీవితాన్ని గుర్తుచేసుకునే రోజు. ఇప్పుడు మనం ఆ కథలోకి వెళదాం. ఈ కథ ఇక్ష్వాకు వంశంలో అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పాలిస్తున్న దశరథ మహారాజుతో మొదలవుతుంది. దశరథుడు చాలా గొప్ప రాజు. ఆయనకు ఏ లోటూ లేదు. అంతులేని సంపద, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి. కాని ఆయన మనసులో ఒక్కటే దిగులు, ఒకటే బాధ. అదేంటంటే సంతానం లేకపోవడం. తన వంశాన్ని ముందుకు నడిపించే వారసుడు లేడనే చింత ఆయనను రోజూ వేధించేది. తన కోరిక నెరవేరాలని దశరథుడు దైవాన్నే ఆశ్రయించాడు. ఆ దైవిక జోక్యమే ఈ కథలో ఒక అద్భుతమైన మలుపు. అదేంటో చూద్దాం. అప్పుడు గొప్ప గొప్ప ఋషులు ఒక సలహా ఇచ్చారు. పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం అనే ఒక పవిత్రమైన యజ్ఞం చేయమన్నారు. సరే అని దశరథుడు ఆ యజ్ఞాన్ని ఎంతో నిష్ఠతో చేశాడు. యాగం పూర్తయ్యాక ఆ యాగగుండం నుంచి ఒక దైవిక రూపం ప్రత్యక్షమై దివ్యమైన పాయసంతో నిండిన ఒక పాత్రను రాజుకిచ్చింది. దశరథుడు ఎంతో సంతోషించి ఆ పవిత్ర ప్రసాదాన్ని తన ముగ్గురు భార్యలైన కౌసల్య, సుమిత్ర ఇంకా కైకేయులకు పంచిపెట్టాడు. ఆ యాగం ఫలించింది. దశరథుని నిరీక్షణకు తెరపడింది. యావత్ లోకం ఎదురుచూస్తున్న ఆ అద్భుతమైన శుభగడియ రానే వచ్చింది. అదే శ్రీరాముని జననం. కౌసల్యాదేవికి చైత్రమాసములోని శుక్లపక్షములోని 9వ రోజైన నవమి తిథినాడు సరిగ్గా మధ్యాహ్న సమయములో శ్రీరాముడు జన్మించాడు. అందుకే మనం ఈ రోజును చైత్రశుద్ధ నవమి అంటాం. సరిగ్గా మధ్యాహ్నం పుట్టడంలో కూడా ఒక అర్థముంది తెలుసా? సూర్యుడు అత్యున్నత స్థాయిలో ప్రకాశిస్తాడు. అది అధర్మం అనే చీకటిపై ధర్మం అనే వెలుగు గెలిచిందనదానికి సంకేతం. అలా పుట్టిందే కేవలం దశరథుని కుమారుడు మాత్రమే కాదు. ఈ లోకాన్ని రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం సాక్షాత్తు శ్రీమహావిష్ణువే తన 7వ అవతారంగా ఈ భూమిమీదకు దిగివచ్చాడు. అదే మన రామావతారం. సరే, రాముడు జన్మించాడు. ఆయన విష్ణు అవతారం అంతా బాగానే ఉంది కాని ఆయనను మర్యాద పురుషోత్తముడిని ఎందుకు పిలుస్తాం? ఆ మాటకు అర్థమేంటి? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో ఒక అద్భుతమైన మాట ఉంది, రామో విగ్రహవాన్ ధర్మః. దీని అర్థమేంటంటే శ్రీరాముడు నడిచే ధర్మమని. అంటే ధర్మం ఎలా ఉంటుంది, ఎలా నడుచుకుంటుంది అని చూడాలంటే మనం రాముణ్ణి చూస్తే చాలు. ఆయనే ధర్మానికి నిలువెత్తు రూపం. ఇక మర్యాద పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు. అంటే జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, ఎలాంటి పరీక్షలెదురైనా ధర్మాన్ని, నైతిక విలువలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టని ఆదర్శపురుషుడు. శ్రీరాముడు తన జీవితంలో ప్రతి పరీక్షను ధర్మమార్గంలోనే ఎదుర్కొన్నాడు. అందుకే ఆయన మనందరికీ ఒక ఆదర్శం. రాముడి జీవితంలోని ప్రతి పాత్రలోనూ మనకు ఆదర్శం కనిపిస్తుంది. తండ్రి మాటకోసం రాజ్యాన్ని వదిలేసిన ఆదర్శపుత్రుడు, ఏకపత్నీ వ్రతాన్ని పాటించిన ఆదర్శ భర్త, సోదరుల పట్ల ప్రేమను పంచిన ఆదర్శ సోదరుడు, ప్రజలే ప్రాణంగా బతికిన ఆదర్శ రాజు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన సత్యపరాక్రముడు. అంటే సత్యమే ఆయన బలం, సత్యమే ఆయన ఆయుధం. సరే, ఇదంతా కథ. మరి మనం జరుపుకునే పండగకు, ఈ కథకు, రాముడి గుణాలకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ పండగ మనకు ఏం నేర్పిస్తోంది? అందుకే మనం రామనవమిని కేవలం ఒక పండగలా కాదు, ఒక సందేశంగా జరుపుకోవాలి. మనం చేసే పూజలు, చదివే రామాయణ కథలు ఇవన్నీ రాముని గొప్ప గుణాలను గుర్తు చేసుకోవడానికే. ఆయన జీవితం నుండి స్ఫూర్తి పొంది మన జీవితంలో కూడా ధర్మాన్ని పాటించడానికి. ఇది చెడుపై మంచి ఎప్పుడు గెలుస్తుందనే నమ్మకాన్ని మనలో బలపరుస్తుంది. ఇక పానకం విషయానికొస్తే
అది వేసవి తాపాన్ని తగ్గించడమే కాదు, భక్తితో ప్రేమతో పంచుకునే ఒక మధురమైన నైవేద్యం. ఇంతటితో ఈ విశ్లేషణం ముగింపుకు వచ్చింది. అయితే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ రామనవమి రోజున కేవలం పండుగ జరుపుకోవడమే కాకుండా శ్రీరాముని ఆదర్శ జీవితం నుండి మనం ఏమి నేర్చుకోగలం? ఆయనలోని గొప్ప గుణాలలో కనీసం ఒక్కదాన్నైనా మన జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.